ఈ రోజుల్లో చాలామంది దగ్గర ఉన్న ప్రశ్న, నేను ప్రార్థన చేస్తున్నాను గానీ సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను గానీ విడుదలను పొందుకోలేకపోతున్నాను. ప్రార్థన అయితే చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను గానీ నాకున్న సమస్యల్లో నుండి బయటపడలేకపోతున్నాను. రక్షణ పొందుకోలేకపోతున్నాను. ఈ సాతాను శోధనను జయించలేకపోతున్నానని వారిలో వారు కృంగిపోతూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న నీవు కూడా ప్రార్థన చేస్తున్నాను గానీ నేను ఆశించింది నేను పొందుకోలేకపోతున్నాను, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను అని యాకోబు గారు రాశారు. చూడండి, మనం అడుగుతున్నప్పుడు ఏ మాత్రము సందేహించకూడదు. చూడండి, చిన్న బిడ్డలు చాక్లెట్ కావాలని కానీ లేదా వారికి నచ్చింది కావాలని కానీ తండ్రిని అడిగినప్పుడు ఖచ్చితంగా నా తండ్రి నాకు కొనిస్తాడు అని వారు ధైర్యంగా అడుగుతారు, నమ్మకముతో అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు తండ్రి కాదంటాడా? ఖచ్చితంగా కొనిస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆయన నాకు ఇస్తాడు అనే నమ్మకం మీద అడగాలి, విశ్వాసముతో అడగాలి. ఆయన ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. చూడండి, అడిగిన వారికి ధారాళంగా ఇచ్చే దేవుడు. ఈరోజు మరి నువ్వు అడుగుతుంటే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? కానీ నీ యొక్క విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసం ఎంత బలముగా ఉంటే, నీవు ఆశించినది వాక్యానుసారము దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా పొందుకుంటావు. ఈరోజు నీకు రక్షణ లేదా? అయితే దేవుణ్ణి అడుగు. ప్రభువా, నేను ఈ పాపములు ఎదిరించలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను, నాకు రక్షణానందం కావాలి, దయతో నాలో ఉన్న ప్రతి పాపమును క్షమించి పరిశుద్ధపరిచి నీ వాక్యాన్ని నాలో స్థిరపరిచి నాకు రక్షణానందం దయచేయమని దేవుణ్ణి అడుగు. ఆయన ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితినైనా దేవుడు నీ జీవితం నుండి దూరం చేయాలంటే నీవు విశ్వాసముతో సందేహింపకుండా అడగాలి. చాలామంది చేసేది ఏంటంటే సందేహిస్తారు, దేవుని సన్నిధిలో అడుగుతారు, వన్స్ బయటికి రాగానే మరల దేవుడు నాకు ఇస్తాడంటారా, ఇలాగే అడుగుతున్నాను దేవుడు నాకు ఇవ్వట్లేదని సందేహిస్తారు. ఆవగింజంత విశ్వాసం నీకున్నా ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోతుందట. మరి నీకు విశ్వాసం ఉందా?